రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ అలాగే జోగి రామును ఎక్సైజ్ పోలీసులు 5 రోజులు కస్టడీకి తీసుకున్నారు. ఈ మేరకు విజయవాడ జిల్లా జైలు నుంచి తరలించి సిఐడి కార్యాలయంలో విచారిస్తున్నారు. నేటితో జోగి రమేష్ రాము పోలీస్ కస్టడీ ముగియనుంది. ఇప్పటికే ఆయన్ని పలుమార్లు విచారించిన అధికారులు విచారణ అనంతరం జోగి రమేష్ ను తిరిగి జిల్లా జైలుకు తరలించున్నారు. నకిలీ మద్యం కేసు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రాము ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ నాయుడు ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్ నాయుడు, ఏదైతే నకిలీ మద్యం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి మాజీ మంత్రి జోగి రమేష్, అదేవిధంగా సిఐడి సంబంధించినటువంటి అధికారులకైతే మాత్రం ఈ రోజు విచారణ అయితే మాత్రం చేపట్టబడతా ఉన్నారు. ఈ రోజు విజయవాడ జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ నైని ఆయన తమ్ముడిని కూడా ఇద్దరిని కూడా జైలు నుంచి సిఐడి కార్యాలయానికి అయితే మాత్రం పోలీసులు మరి కాసేపట్లోనే తీసుకెళ్లిపోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే నకిలీ మద్యానికి సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తిగా ఎవరెవరు నిందితులు ఉన్నారు అనేటువంటి కోణంలో కూడా మాజీ మంత్రి జోగి రమేష్ అయితే మాత్రం ఈ రోజు సిఐడి సంబంధిత అధికారులు అయితే మాత్రం ప్రశ్నించబోతా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ యొక్క నకిలీ మద్యం కేసు సంబంధించినటువంటి అంశంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యుడు కూడా ఉన్నారని చెప్పి కూడా ఇప్పటికే తెలిసిన నేపథ్యంలో కూడా ఈ రోజు మరి ఈ యొక్క కేసు అంశంపై అయితే మాత్రం సిఐడి లోతుగా ప్రశ్నించబోతా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కేసుకు సంబంధించి కూడా దాదాపు అంటే ప్రస్తుతం విజయవాడ జిల్లాలో ఉన్నటువంటి జోగి రమేష్ నకిలీ మద్యం వ్యవహారంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని ఒక పక్క చెప్తున్న నేపథ్యంలో మరి సిఐడి అధికారులు ఈ రోజు కస్టడీకి కోరడం అయితే మాత్రం జరిగింది. మరి కస్టడీకి కోరినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఈ యొక్క కేసులో ఈ రోజు తీసుకొని వచ్చి సిఐడి అధికారులు జోగి రమేష్ ని విచారించబోతా ఉన్నారు. విచారించినటువంటి అనంతరం కూడా పూర్తిగా ఈ అంశాలు కూడా ఈ రోజు మాట్లాడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఇప్పటికే కూడా ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి గురునాయక్ కాలనీలో ఎక్సైజ్ సంబంధించిన కార్యాలయంలో కూడా వీరిద్దరిని అయితే మాత్రం ప్రవేశపెట్టారు. సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం వీరిద్దరూ విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధాన సూత్రధారులు జనార్దన్ రావు కానీ జగన్మోహన్ రావు కానీ జోగి సోదరులకు మధ్య అండగా ఉండి కొన్ని సహాయ సహకారాలు అందించాలన్న ఆరోపణలు కూడా ప్రస్తుతం వెల్లువెచ్చుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రాథమిక ఆధారాలను కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే మాత్రం ఇప్పటికే నిర్ధారించారు. ఈ క్రమంలోనే ఇరువురిని కూడా అరెస్టు చేసి అయితే మాత్రం ఇప్పటికే జైలు పంపడం అయితే మాత్రం జరిగింది. మరి ఏది ఏమైనా ఈ యొక్క నకిలీ మద్యం కేసు సంబంధించిన అంశంలో జోగి బ్రదర్స్ అయితే మాత్రం కొంత ఉచ్చుపిస్తుందని కూడా మనం చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. నిత్య సో పవన్ నాయుడు, మరి సోమవారం ఉదయం కూడా మరి విచారించే అవకాశం ఉంటుందా రేపు? అంటే ఖచ్చితంగా కూడా అంటే 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోరారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కార్యాలయంలో కూడా 2 రోజుల పాటు ఈ యొక్క అంశంపై అయితే మాత్రం విచారణ జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా జోగి సంబంధించినటువంటి సోదరుల కస్టడీ సంబంధించినటువంటి పొడిగింపు ఏదైతే ఉందో దాదాపుగా కూడా చూసుకోవచ్చు. ఈ యొక్క నకిలీ మద్యం కేసులో కూడా అద్దాపల్లి సోదరులతో వందలాది ఫోన్ కాల్స్, వాట్సాప్ కాల్స్ ద్వారా కూడా జోగి సోదరులు మాట్లాడాలనేటువంటి దాన్ని కూడా ప్రస్తుతం అయితే ప్రధానంగా సిఐడి సంబంధిత అధికారులు అయితే విచారిస్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క నకిలీ మద్య వ్యవహారం పలు ఆరోపణలు అయితే మాత్రం ఎదుర్కొంటున్నటువంటి మంత్రి జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రామును సైతం కూడా సిక్ సంబంధిత అధికారులను విచారించడం జరిగింది. విచారించినటువంటి అనంతరమే ప్రస్తుతం అయితే మాత్రం వీరిద్దరిని అంటే ఈ రోజు రేపు కూడా విచారించి పూర్తి స్థాయి అంశాలు కూడా బయటికి వెలుగు తీసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. నిత్య రైట్ పవన్ నాయుడు, థ్యాంక్ యూ.